పాస్ట్ లో ఉన్న పాజిటివ్ స్ట్రక్చర్ చూసాం, నెగిటివ్ స్ట్రక్చర్ చూసాం, ఇంట్రాగేటివ్ చూసాం అండ్ డబుల్ హెచ్ క్వశ్చన్స్ కూడా చూసాం. సో నౌ ఇట్ ఈస్ ద ప్రాక్టీస్ సెషన్. ఇప్పుడు మనం ప్రీవియస్ వీడియో మీద ప్రాక్టీస్ చేద్దాం, సింపుల్ పాస్ట్ మీద ప్రాక్టీస్ చేద్దాం. సో నేను ఒక వర్బ్ మీకు ఇస్తాను. సో దాని మీద మీరు అన్ని సబ్జెక్ట్స్ పెట్టి సెంటెన్సెస్ అనేది ఫామ్ చేయండి. ఓకేనా? ఫస్ట్, ఐ ప్లేడ్ క్రికెట్. నేను క్రికెట్ ఆడాను. షీ ప్లేడ్ క్రికెట్. ఆమె క్రికెట్ ఆడింది. వి ప్లేడ్ క్రికెట్. వాళ్ళు క్రికెట్ ఆడారు. హీ ప్లేడ్ క్రికెట్. అతను క్రికెట్ ఆడాడు. షీ ప్లేడ్ క్రికెట్. ఆమె క్రికెట్ ఆడింది. సో నెగిటివ్ కూడా, ఐ ప్లేడ్ క్రికెట్. ఐ డింట్ ప్లే క్రికెట్. షీ ప్లేడ్ క్రికెట్. షీ డింట్ ప్లే క్రికెట్. దే ప్లేడ్ క్రికెట్. దే డింట్ ప్లే క్రికెట్. వి ప్లేడ్ క్రికెట్. వి డింట్ ప్లే క్రికెట్. షీ ప్లేడ్ క్రికెట్. షీ డింట్ ప్లే క్రికెట్. నెక్స్ట్, ఐ బాట్ ఏ కార్. నేను కార్ కొన్నాను. ఐ బాట్ ఏ car. I didn't buy a car. She bought a car. She didn't buy a car. He bought a car. He didn't buy a car. We bought a car. We didn't buy a car. They bought a car. They didn't buy a car. She went to the temple. She did not go to the temple. He went to the temple. He did not go to the temple. They went to the temple. They did not go to the temple. We went to the temple. We did not go to the temple. ఇంట్రాగేటివ్ మీద క్వశ్చన్స్ అనేది చూద్దాం. నేను మూవీకి వెళ్ళానా? డిడ్ ఐ గో టు మూవీ? ఆమె మూవీకి వెళ్ళిందా? డిడ్ షీ గో టు మూవీ? అతను మూవీకి వెళ్ళాడా? డిడ్ హీ గో టు మూవీ? వాళ్ళు మూవీకి వెళ్ళారా? డిడ్ దే గో టు మూవీ? మేము మూవీకి వెళ్ళామా? డిడ్ వి గో టు మూవీ? హెచ్ క్వశ్చన్స్ చూడండి. వే డిడ్ యూ గో? ఎక్కడికి వెళ్ళావు? వెన్ డిడ్ యూ గో? ఎప్పుడు వెళ్ళావు? హౌ డిడ్ యూ గో? ఎలా వెళ్ళావు? విత్ హూమ్ డిడ్ యూ గో? ఎవరితో వెళ్ళావు? ఫర్ హూమ్ డిడ్ యూ గో? ఎవరి కొరకు వెళ్ళావు? ఇప్పుడు నేను పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్, డబుల్ హెచ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మిక్సింగ్ చేసి క్వశ్చన్స్ అడుగుతాను. క్వశ్చన్ అడిగి చిన్న గ్యాప్ ఇస్తాను. మీరు ఈ గ్యాప్లో ఆన్సర్ అనేది ఫిల్ చేయండి. తర్వాత నేను ఆన్సర్ చెప్తాను. రాము మూవీకి వెళ్ళాడు. రాము వెంట్ టు మూవీ. సీత మూవీకి వెళ్ళలేదు. సీత డింట్ గో టు మూవీ. నేను కార్ కొనలేదు. ఐ డింట్ బై ఏ కార్. వాళ్ళు కారు కొన్నారు. దే బాట్ ఏ కార్. నేను చాక్లెట్ తినలేదు. ఐ డింట్ ఈట్ ఏ చాక్లెట్. నేను బిర్యానీ తిన్నాను. ఐ ఏట్ ఏ బిర్యానీ. నేను కాలేజ్కి వెళ్ళలేదు. ఐ డింట్ గో టు ద కాలేజ్. నువ్వు క్లాస్కి వెళ్ళావా? డిడ్ యూ గో టు ద క్లాస్? నువ్వు క్లాస్కి వెళ్ళలేదా? డింట్ యూ గో టు ద క్లాస్? ఎప్పుడు క్లాస్కి వెళ్ళావు? వెన్ డిడ్ యూ గో టు ద క్లాస్? ఎలా క్లాస్కి వెళ్ళావు? హౌ డిడ్ యూ గో టు ద క్లాస్? నువ్వు హౌస్ ఎప్పుడు కొన్నావు? వెన్ డిడ్ యూ బై ఏ హౌస్? నేను హౌస్ కొన్నాను. ఐ బాట్ ఏ హౌస్. నువ్వు హౌస్ కొన్నావా? డిడ్ యూ బై హౌస్? నేను ఎగ్జామ్ రాశాను. ఐ రాట్ అన్ ఎగ్జామ్. నువ్వు ఎగ్జామ్ రాసావా? డిడ్ యూ రైట్ అన్ ఎగ్జామ్? ఆమె ఎగ్జామ్ రాసిందా? డిడ్ షీ రైట్ అన్ ఎగ్జామ్? ఎగ్జామ్ ఎప్పుడు రాసావు? వెన్ డిడ్ యూ రైట్ అన్ ఎగ్జామ్? ఎగ్జామ్ ఎలా రాసావు? హౌ డిడ్ యూ రైట్ అన్ ఎగ్జామ్? వాళ్ళు ఎగ్జామ్ ఎలా రాశారు? హౌ డిడ్ దే రైట్ అన్ ఎగ్జామ్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.